మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఆటుపోట్లు, పెరుగుతున్న పెట్టుబడులతో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను చేపట్టడం రైతుకు మేలు చేస్తుంది. ఇందులో పాడి పశువులు, జీవాలు, కోళ్లు, పట్టుపురుగుల పెంపకంతో పాటు చేపల పెంపకం ఉంది. మంచినీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు చేపల పెంపకం చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇలాంటి చెరువుల్లో పిల్లలను వదలడానికి ఇదే సరైన సమయం. మంచినీటి చెరువుల్లో వదలడానికి అనువైన చేప రకాల గురించి తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బాలకృష్ణ. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మంచినీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువగా ఉన్నా స్థిరమైన రాబడి ఉండడం, నష్ట భయం తక్కువ ఉండడంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రాగండి చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను పెంచుతున్నారు. అయితే ఈ సాగు అన్ని కాలాలలో సాగుతూ ఉండడంతో రైతులు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటి నుండి బయటపడేందుకు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త బాలకృష్ణ. ఈ తెలుగు రాష్ట్రాల్లో చేపల పెంపకం ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతి, సాంద్ర పద్ధతి, పాక్షిక సాంద్ర పద్ధతి, విస్తృత పద్ధతుల్లో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ చేపల చెరువుల్లో చేపల పెంపకం చేపట్టేటప్పుడు వీటి తాలూకా నీటి వనరులను బట్టి, లేకపోతే ఈ చేపల ఆహారపు అలవాట్లను బట్టి ఏ రకాల చేపలను చెరువుల్లో వేసుకోవాలనేది ముందుగానే నిర్ణయించుకున్నట్లయితే రైతులకు పెంపక కాలంలో అధిక పెరుగుదల వచ్చి అధిక లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సహజంగా మంచినీటి వనరుల్లో పెరిగే అన్ని రకాల చేపలు కూడా పెంపకానికి అనువుగా ఉండవు. మనం చెరువు నీటిలో ఉన్నటువంటి సహజ మేత అయినటువంటి ప్లాంక్టాన్ను సమర్థవంతంగా వినియోగించుకొని అధిక పెరుగుదలను చూపించి, ఇంకా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నటువంటి చేపల రకాలను మాత్రమే మనం పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్నటువంటి చేపలు కూడా మన చెరువు నీటి తాలూకా వాతావరణ పరిస్థితులను బట్టి ఉన్నటువంటి మేతలను సమర్థంగా వినియోగించుకున్న వాటిని మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్నవి మనం అనుబంధంగా ఇచ్చే మేతలను, అంటే సహజంగా ఉండే మేతతో పాటు అనుబంధంగా ఇచ్చే మేతను కూడా తీసుకొని వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి చేపలను మనం ఎంపిక చేసుకోవాలి. ఈ రకమైన చేపలను మనం చూస్తే ఏంటంటే ముఖ్యంగా ఇండియన్ మేజర్ కార్ప్ రకాలు, అంటే బొచ్చ రకము, రాగండి రకము, ఎర్రమైల రకము, ఇంకా విదేశీ కార్ప్ రకాలు అంటే వెండి చేప, గడ్డి చేప, బంగారు తీగ, ఈ రకాలు అనేవి మంచినీటి వనరుల్లో పెంపకానికి అనువుగా ఉంటాయి. బొచ్చ రకం చూస్తే ముఖ్యంగా జంతు ప్లవకాలను ఎక్కువగా తీసుకొని ఈ సంవత్సర కాలంలో 1.5 నుండి 2 కేజీల వరకు పెరగడానికి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉపరితలంలోనే తిరుగుతూ ఉంటుంది. రాగండి రకం చూస్తే ఇవి ఎక్కువగా చెరువు మధ్య భాగంలో తిరుగుతూ వృక్ష ప్లవకాలను, చిన్న సైజులో ఉన్న ఆల్గే, కుళ్ళుతున్న పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర కాలంలో 1 నుండి 1.5 కేజీల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన చేపలను చెరువులో ఎక్కువ సంఖ్యలో విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవ రకం చూస్తే ఎర్రమైల రకం. ఇది చెరువు అడుగు ప్రాంతంలో తిరుగుతూ కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను, అలాగే చనిపోయిన వృక్ష, జంతు సంబంధమైన పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఈ 3 రకాలను కూడా చెరువులో వేసుకున్నట్లయితే చెరువులో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో ఉన్న మేతలను సమర్థంగా ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీటితో పాటు విదేశీ కార్ప్ రకాలు అయినటువంటి వెండి చేప, బంగారు తీగ, గడ్డి చేప రకాలను కూడా వేసుకోవచ్చు. ఈ వెండి చేప రకాలను కానీ ఎక్కువగా వేసుకున్నట్లయితే బొచ్చ రకాలను తగ్గించుకోవాలి. ఈ వెండి చేప సంవత్సర కాలంలో 2 నుండి 3 కేజీల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉన్నటువంటి చెరువుల్లో, అంటే ఈ కమ్యూనిటీ పంచాయతీ చెరువుల్లో గడ్డి చేప రకాలను కూడా విడుదల చేయడం ద్వారా కలుపు బెడదను తగ్గించుకోవచ్చు. ఇంకా అధిక దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు చెరువు నీరు లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో చూస్తే పంగేసియస్ రకము, లేకపోతే మార్పు రకాలను కూడా విడుదల చేసుకున్నట్లయితే ఇవి వాతావరణ పరిస్థితులను సమర్థంగా తట్టుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
ఇంకా కొన్ని రకాల చెరువుల్లో ఏంటంటే ఈ చేపలతో పాటు మిశ్రమ పెంపక విధానం ద్వారా అంటే నీలకంఠ రొయ్యలను కూడా మనం వేసుకొని ఈ అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ రొయ్యలను కానీ మనం వేసుకున్నట్లయితే ఒక ఎకరాకు సుమారు 10,000 నెంబర్ వరకు రొయ్య పిల్లలను మనం విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రొయ్య పిల్లలను విడుదల చేసేటప్పుడు అడుగు ప్రాంతంలో తిరిగే చేపల రకాలైనటువంటి ఎర్రమైల, బంగారు తీగ రకాలను సంఖ్యను మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన మంచినీటి రకాలన్నిటిని కూడా తగిన నిష్పత్తుల్లో చెరువుల్లో వేసుకోవడం ద్వారా చెరువు నీటిలో ఉన్నటువంటి అన్ని ఆవరణాలను సమర్థంగా వినియోగించుకోవడమే కాకుండా చెరువులో పెరిగే సహజ మేత అయినటువంటి వృక్ష జంతు ప్లవకాలను కూడా అధికంగా ఉపయోగించుకొని చేపల పెరుగుదల అనేది అధికంగా ఉండడం, దిగుబడులు అధికంగా సాధించడానికి రైతు సోదరులకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ చెరువుల విషయానికి వస్తే ఏంటంటే సాధారణంగా ఇప్పుడు చెప్పిన రకాలన్నీ అధిక పెరుగుదల చూపించడానికి నీటి గుణాల్లో మార్పులు ఎక్కువగా రాకుండా ఉండడానికి ఉంచుకునే విధంగా చెరువు నీటి లోతు అనేది 1.5 మీటర్ల నుండి 2 మీటర్లు అంటే సుమారు 5 అడుగుల నుండి 7 అడుగుల వరకు లోతుగాని ఉంచుకున్నట్లయితే పెరుగుదల అధికంగా ఉంటుంది. లోతు తక్కువైనప్పుడు నీటి గుణాల్లో మార్పులు ఎక్కువగా ఏర్పడి చేపలపై ఒత్తిడి ఏర్పడి అధికంగా వ్యాధుల బారిన గురవడానికి ఇంకా మేతలు తీసుకోకపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోతు అనేది 1.5 నుండి 2 మీటర్ల లోతు ఉండే రకంగా ఏర్పాటు చేసుకోవాలి.